ముందుగా అయితే షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు నమస్తే అండి. సార్, ఎలా చూస్తారు ఈ రేషన్ స్మార్ట్ కార్డుల వల్ల ఉపయోగాలు ఉన్నాయని అయితే ప్రభుత్వం చెప్తుంది. కార్డు సైజ్ తగ్గించడం వలన పెద్దగా ఉపయోగాలు లేదని వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా గతంలో జరిగిన బ్లాక్ మార్కెట్ దందా లాంటివి ఈ స్మార్ట్ కార్డులు వచ్చిన తర్వాత పురిష్టపడే అవకాశం కనిపిస్తుందంటారా? నా ఉద్దేశ ప్రకారంగా స్మార్ట్ రేషన్ కార్డులు అన్న దాంట్లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఇది కొంతవరకు మాత్రమే ఈ బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, ఈ రేషన్ బియ్యం ఇతర సరుకులు దుర్వినియోగం జరగటం కానివ్వండి అరికట్టగలుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో ఏదైతే పేదలకు అందాల్సిన వస్తువులు బయటికి వెళ్లకుండా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ఆపలేదు ఈ కార్డు. పైపెచ్చు దీని ద్వారా ఒక డిసడ్వాంటేజ్, పెద్ద డిసడ్వాంటేజ్ కూడా ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా ఉంది అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఈ స్మార్ట్ కార్డ్స్తోని హ్యాకింగ్ చేస్తే, ఈ డాటా కనుక చోరీ జరిగితే చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ డాటా దొంగిలించబడడానికి చాలా తేలిగ్గా అవకాశం ఉంది. కాబట్టి ఇది అంత ఈ సెక్టార్కి, ఏదైతే రేషన్ కార్డు రేషన్ పంపిణీ సెక్టార్కి అంత ఉపయోగకరంగా ఉండబోదు అనేది నా ఉద్దేశం. ఇంకొక మాట ప్రధానంగా ఏంటంటే, మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ కార్డు ద్వారా లీకేజెస్, అంటే ఏదైతే దొంగ కార్డులు పెట్టి ఈ రేషన్ని కాజేస్తున్నారో వాటిని అరికట్టే అవకాశం అయితే ఉంది ఈ కార్డు ద్వారా. ఏంటంటే డూప్లికేట్, సపోజ్ ఒక రాష్ట్రంలో మైగ్రేట్ అవుతారు, బీహార్లో ఆల్రెడీ ఉన్న ఫ్యామిలీ, అక్కడ కార్డులు ఉంటాయి, మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఇక్కడ కూడా కార్డ్స్ ఉంటాయి. అలాంటివి ఏంటంటే స్మార్ట్ కార్డు ద్వారా ఈజీగా బయోమెట్రిక్ విధానంలో కానివ్వండి, లేదా ఐరిస్ విధానంలో కానివ్వండి, ఈ డూప్లికేటింగ్ అనేది కార్డుని అరికట్టడం అనేది ప్రధానమైన ఉపయోగం తప్ప ఏదైతే రేషన్ పక్కదారిన వెళ్ళే పరిస్థితులు మాత్రం అరికట్టలేదు. ఎందుకంటే రేషన్ బియ్యం ఏదైతే మన ప్రభుత్వాలు ఇస్తున్నాయో అవి ప్రజలకి తినే యోగ్యత లేకుండా ఉన్నాయి, క్వాలిటీ లేదు. ఏదైతే ముద్దు రకం దొడ్డు రకం బియ్యాలు సప్లై చేస్తున్నారు ప్రజలకి. ఇవాళ పేదలు కూడా రోజు 700-800 రూపాయలు కూలీ తెచ్చుకొని సంపాదించుకునే వాళ్ళు కూడా వాళ్ళు క్వాలిటీ సన్న బియ్యం తింటున్నారు. అలాంటప్పుడు ఈ కోర్స్ వెరైటీ బియ్యం ఇవ్వటం వల్ల, అది కూడా ఎక్కువ నూకలు ఉంటాయి దాంట్లో, ఆ క్వాలిటీ లెస్ బియ్యం ఇవ్వటం వల్ల ప్రజలు తినరు. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, సాధారణంగా వాళ్ళు తంబేస్తారు, ఈ స్మార్ట్ కార్డుతో తీసుకున్నట్టు అక్కడ రికార్డులో నమోదవుతుంది, కానీ మళ్ళీ తిరిగి ఆ డీలర్కే అక్కడే ఉంటుంది సరుకు, అలా ఇళ్ళకి వెళ్ళదు, ప్రజల యొక్క ఇళ్ళకి వెళ్ళదు సరుకు. ఒక్కొక్క డీలర్ డిపోలో సుమారుగా ఒక 50-100 కార్డులు వాళ్ళు తీసుకోలేదు అనుకుంటే ఆ సరుకు అంతా కూడా మళ్ళీ ఆటోమేటిక్ గా బ్లాక్ మార్కెటింగ్ కి, ఎక్స్పోర్ట్ కో లేకపోతే ఇంకొక ట్రేడింగ్ కో వెళ్ళిపోతుందండి ఎక్కువ రేట్కి. ఇవాళ కూడా మీరు రూపాయికి ప్రభుత్వం ఇచ్చే బియ్యం 12 రూపాయలకి అమ్ముకుంటున్నారు ప్రజలు తినక. కాబట్టి ఇది అరికట్టాలంటే కార్డులు మార్చడం కాదు, రేషన్ మార్చాలి. ఏదైతే క్వాలిటీ రేషన్ ఇవ్వగలిగితే ప్రభుత్వాలు, ప్రజలు వాటిని అమ్ముకోరు. ఖచ్చితంగా కార్డుని అమూల్యంగా చూసుకుంటారు, ఇచ్చే సరుకును కూడా అమూల్యంగా వాళ్ళు వినియోగించుకెళ్ళిన కర్నెల్స్ కలుపుతూ దాదాపు 18,000 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు పెడతా ఉంది. అలాగే ఈవేళ మళ్ళీ స్మార్ట్ కార్డ్స్ పేరుతోటి దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ కార్డ్, వన్ రేషన్ కార్డు అనే నినాదంతో దేశవ్యాప్తంగా కూడా ఈ మార్పులు చేస్తున్నారు. దీనికి కూడా మరి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ తీరా చూస్తే సీసా బాగుంటుంది, కానీ దాంట్లో ఉండే సరుకే నాసి రకం. లాభం ఏంటి చెప్పండి? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏదైతే తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్నట్టుగా సన్న బియ్యం ఇవ్వండి. సన్న బియ్యం ఏదైతే ప్రజలు రోజువారీ తినడానికి యోగ్యత కలిగిన బియ్యం ఇవ్వండి. అప్పుడు అవి పక్కదారి పట్టవు. అమూల్యంగా కార్డుతో పాటు కార్డుని అమూల్యంగా చూసుకుంటారు, రేషన్ అమూల్యంగా వినియోగించుకుంటారు. అట్లాగే అది చక్కగా ఎప్పుడైతే వీళ్ళు వినియోగించుకొని బియ్యం తీసుకెళ్తారో అవి రేషన్ దుకాణదారులు బ్లాక్ దందా చేయడానికి అవకాశం ఉండదండి. అలాగే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వ్యయం కాదు, అది షిప్పులు దాటి సముద్రాలు దాటి ఆవల దేశాలకి ఎక్స్పోర్ట్ అవ్వదు, ఇక్కడే కన్జ్యూమర్ అవుతుంది. ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచించాలి తప్ప కార్డు మార్చితే వచ్చే లాభం ఏమని చెప్పండి? మళ్ళీ అనవసరంగా ఈ డాటా చౌర్యం జరిగింది అనుకోండి, చాలా ప్రమాదం. మన రాష్ట్రంలో ప్రజల యొక్క అమూల్య డేటా చోరీ జరిగే అవకాశం ఉందంటారా? ప్రతిదీ కూడా సర్వర్ లో నమోదు అవుతుంది అని చెప్తున్నారు. 100% హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇవి సర్వర్స్ కనెక్ట్ చేయబడతాయి. అలాగే ఏంటంటే ప్రతి చోట కూడా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ, వీటికి స్కిల్డ్ స్టాఫ్ కావాలి రేషన్ షాపుల్లో. అలాగే ఏంటంటే దానికి ఇంటర్నెట్ కావాలి. మరి అట్లాగే కొన్ని వస్తువులు ఏదైతే మైక్రో కంట్రోలర్ అవసరం, జిఎస్ఎం అవసరం, ఇంటర్నెట్ అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇవాళ ఎందుకు అంత వృధా ఖర్చు?
అసలే రాష్ట్రానికి డబ్బు లేదని బాధపడుతున్నప్పుడు ఇంత వృధా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? ఆధునిక సదుపాయాల వైపుకు వెళ్ళటం అనేది అవసరమే. కానీ దానికంటే ముందు నేనే చేయట్లా. స్మార్ట్ కార్డు ఇవ్వడం అనేది నేను దాన్ని ఖండించను. కాకపోతే దానికంటే ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మంచి బియ్యం ఇవ్వండి, మంచి రేషన్ ఇవ్వండి, ఉమ్, క్వాలిటీ రేషన్ ఇవ్వండి. అప్పుడు ప్రజలు చక్కగా వినియోగించుకుంటారు. కార్డ్స్ కూడా సద్వినియోగం జరుగుతాయి. అది ఇవ్వకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలతోటి ఈ ఎఫ్ఆర్కే బియ్యం ఏంటండి? ఎవరన్నా ఇవాళ మీరు ఇంకొక చెప్తున్నారు, మీరు ఇవాళ ఈ డిబేట్ లో చాలా ప్రధానమైన అంశం లేవనెత్తున్నాను నేను. కేంద్రము పంపిణీ చేసే రేషన్ బియ్యము లక్షలాది టన్నుల బియ్యం ఈ దేశం నుంచి విదేశాలకు తరలి వెళ్ళిపోతుంది. ఉమ్, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సీజ్ ది షిప్ అని పెద్ద హంగామా చేశారు. కానీ దాని తర్వాత జరిగింది ఏదో స్టిల్ ఇవాటికి కూడా బియ్యం వెళ్ళిపోతున్నాయి బయటికి, రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యంలోనే కేంద్రం 18,000 కోట్లు ఖర్చు పెట్టి కలిపిన ఎఫ్ఆర్కే బియ్యం కలిసి ఉన్నాయి. ఈ రేషన్ బియ్యంతో పాటు ఆ ఎఫ్ఆర్కే నాణ్యం కలిగిన మైక్రో న్యూట్రియంట్స్ ఉన్న బియ్యం కూడా వెళ్ళిపోతున్నాయి బయటికి. కాబట్టి అదొక వృధా ఖర్చు, ఇదొక వృధా ఖర్చు. దీనికంటే ముందు మంచి బియ్యం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రవేశపెడుతున్నారు కాబట్టి కార్డ్స్ ఇది హ్యాకింగ్ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి.